వచ్చిన తర్వాత అంటే నాకు మైండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంత మంచి సినిమా చూశాను రా చాలా రోజులకి. నాకు ఆ మధ్యన లక్కీ భాస్కర్ చూసినప్పుడు ఆ ఫీల్ వచ్చింది. అంటే ఒక మంచి తృప్తిగల సినిమా చూశాను. సో నాకు నరుకుడు ఇవన్నీ ఇష్టమే. బోయపాటి గారి సినిమాలు చూస్తాను, మన సందీప్ రెడ్డి వంగ గారి సినిమాలు చూస్తాను. బట్ ఇలాంటి సినిమాలు కూడా వస్తాయి. శేఖర్ కమల గారి సినిమాను కూడా నాకు ఇష్టపడతాను. ఎందుకంటే ఒక లైఫ్ చెప్తారు, చెప్పే దాంట్లో ఒక సోల్ ఉంటుంది. ఒక మంచి కథ, ఒక డబ్బున్నవాడు, ఒక మిడిల్ క్లాస్ వాడు, ఒక ధనవంతుడికి, ఒక దరిద్రుడికి, ఒక బిచ్చగాడికి జరిగే స్టోరీ చాలా మంచి నరేషన్తో చెప్పారు. కొంతమంది ల్యాగ్ అంటున్నారు, లెంత్ అంటున్నారు, అవన్నీ పట్టించుకోకూడదు. ఎందుకంటే పుష్ప సినిమా 3 గంటల 40 నిమిషాలు ఎలా చూశారు. ల్యాగ్ అనేవాడు పుష్ప మొత్తం చూసే ఉంటాడుగా, యానిమల్ సినిమా 3 గంటల 20 నిమిషాలు మొత్తం చూసే ఉంటారుగా. సో అట్లా ల్యాగ్ అనే పదం తీసేయండి. ఒక సినిమా చెప్పాలనుకున్నప్పుడు, కథ చెప్పాలనుకున్నప్పుడు ఎక్కడ మొదలెట్టి ఎక్కడ దాకా వెళ్తారో డైరెక్టర్ ఇష్టం. అది ఇక ధనుష్ గారు చెప్పాలంటే నిజంగా నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే చేశారనమాట. సో ఈ సినిమా నేషనల్ మొత్తం చూస్తే కనుక, పుష్ప రేంజ్లో హైప్ అయితే కనుక ఖచ్చితంగా ధనుష్ గారికి అవార్డు అయితే వస్తుంది. సో అదే సినిమా మొత్తం కూడా ఒక తమిళనాడులో ధనుష్ గారు కూడా ఒక స్టార్ హీరో. ఆయన కూడా 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరో. ఆయన వచ్చి ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం అది గట్స్. నిజంగా శేఖర్ కమల గారు ఏం చెప్పి దానికి ఒప్పించారో కానీ ఆ గట్స్ అటెంప్ట్ ఏదైతే ఉందో బెచ్చగాడిగా వేయాలంటే, ఈవెన్ నాకు ఇప్పుడు 100 కోట్లు ఇస్తానన్నా కూడా నేను వేస్తాను లేదు తెలియదు ఆ పాత్ర. సో అట్లా ఉంటుంది అనమాట. అది ఒక ధనుష్ గారు ఆయన స్టేటస్ని వదిలి, ఆయన లగ్జరీ లైఫ్ని వదులుకొని ఆయన చేయాలని కూడా స్టైల్గా చేయొచ్చు. సినిమాలు ఒక సూటు బూట్ వేసుకున్న కంపెనీ సీఈఓగా చేయొచ్చు, ఎలా అన్నా చేయొచ్చు. మన సార్లో చూసాం, ఒళ్ళు నలకుండా సారుగా చేస్తారు. కానీ ఇక్కడ బెచ్చగాడిలాగా ఒక డంపింగ్ యార్డుల్లోకి వెళ్ళి ఒక ఇదిగా చేసి, మాట అంటే ఒక హీరో అవతలడు మాట అంటే పడి, అలాంటి క్యారెక్టర్ ఈయన చేయాల్సిన అవసరం లేకపోయినా ఒప్పుకున్నాడు కదా, అక్కడ సినిమా హిట్ అయిపోయింది. బిచ్చగాడి సినిమా ఏమన్నా గుర్తొస్తుంది? ఏం రాదండి. విజయ్ ఆంటోనీ గారి కాన్సెప్ట్ అది, అమ్మ అదంతా వేరు. ఒక తల్లి కోసం అక్కడ బిచ్చగాడిగా మారతాడు. ఇక్కడ ఏంటంటే అసలు బిచ్చగాడు చిన్న పుట్టిన దగ్గర నుంచి బిచ్చగాడు, వాడి లైఫ్లో ఎన్ని మెలకులు వచ్చినాయి, వాడు ఒక డబ్బున్న కుబేరుణ్ణి ఒక బిచ్చగాడు ఎలా కదిలించాడు, వాడి దగ్గర రూపాయి లేకుండా లక్షల కోట్లు ఉన్నవాడిని ఎలా కదిలించాడు అనే కాన్సెప్ట్ని చాలా సున్నితంగా చెప్పారు. ఫస్ట్ లెంత్ అనేది ప్రాబ్లం కాదు సినిమాకి. మీరు థియేటర్లో కూర్చొని 3 గంటలు కూడా ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరు, ఎక్కడ ల్యాగ్ ఫీల్ అవ్వరు. ఎందుకంటే కథలో ఇన్వాల్వ్ అయిపోతాం మనం. అరే నెక్స్ట్ ఏం జరుగుద్ది ఆ ఇన్వాల్వ్మెంట్ తీసుకొచ్చారు. ఒక రొటీన్ నార్మల్ స్క్రీన్ ప్లేతో. ఇదేమో పెద్ద హై గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఉన్న సినిమా కాదు. యాక్టింగ్ గురించి వస్తే నాగార్జున గారి గురించి ముందు మాట్లాడాలి. ఎందుకంటే నాగార్జున గారు అంటే ఆయన పాత్ర ఈ సినిమాలో అలా ఉంటుంది కానీ, సినిమా మొత్తం ఉంటుంది కానీ ఒక ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ అనుకోవచ్చు. ఎందుకంటే నాగార్జున గారి క్యారెక్టర్ మీద ఈ సినిమా బిల్డ్ అవుతూ ఉంటుంది కానీ మొత్తానికి ధనుష్ గారు లాక్కెళ్తారు సినిమాని. కాదండి నాగార్జున గారు ఈ సినిమా ఒప్పుకోవడం అది గ్రేట్. ఎందుకంటే అసలు ఆయనకు అవసరం లేదు. ఆయన ఎందుకు శేఖర్ కమల సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఎందుకు చేయాలి, ఆయన అవసరం లేదు. బట్ ఏంటంటే ఆయన తెలుసు నాగార్జున గారికి ఎప్పుడూ కూడా ఒక డైరెక్టర్ చెప్పింది వినడం, కొత్త డైరెక్టర్లను ఆదరించడం. ఆయన నలిగిపోయినా కానీ, ఎందుకంటే ఆయన డబ్బు ఉంది, ఆయనకి డబ్బు అవసరంలా, ఫేమ్ అవసరం. కింగ్ అంటే తెలియనివాడు లేడు. కింగే అప్పటికైనా. ఒక హిట్ కొడితే ఆ కింగ్, ఇప్పుడు మన వెంకటేష్ గారు అయిపోయింది సీన్ అన్నారు, ఒక హిట్ కొడితే అట్టొచ్చింది, విక్టరీ చూపించాడుగా. సో కింగ్ కూడా ఒక హిట్ కొట్టకుండా పోడు. ఇంకా చాలా టైం ఉంది, చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు. బట్ నాగార్జున గారి గొప్పతనం అది. ఒకరిని ఇప్పుడు శేఖర్ కమల చెప్పంగానే ఆ కథ కన్విన్స్ అయ్యి ఒప్పుకోవడం. అలా వేరే ఏ హీరోలు, పెద్ద హీరోలు ట్రై చేయలేరు, అంత గట్స్ కూడా లేవు ఎవరికి. సో మరి అది శేఖర్ కమల గారు చెప్పిన క్యారెక్టర్ నచ్చి, కేవలం డైరెక్టర్స్ హీరో అండి నాగార్జున గారు. సో ఆయన ఇచ్చిన పాత్రలో, దీపక్ అనే పాత్రలో ఒక మిడిల్ క్లాస్ వాడిగా, ఒక ఫ్యామిలీని చూసుకునే మిడిల్ క్లాస్ వాడికి కష్టం ఎదురైనప్పుడు అందులో ఎలా లాక్ అయ్యాడు, అందులోంచి ఎలా బయటపడ్డాడు అనే ఒక మంచి కాన్సెప్ట్. సో ఫ్యామిలీస్ అనే కాదు, క్లాస్ అనే కాదు, మాస్ అనే కాదు. ఇది మీ దగ్గర 50 రూపాయల టికెట్ ఉన్నోడికి ధనుష్ క్యారెక్టర్ కనెక్ట్ అవుద్ది, 100 రూపాయల టికెట్ ఉన్నోడికి నాగార్జున క్యారెక్టర్ కనెక్ట్ అవుద్ది, ఆ 150 రూపాయల ఉన్నోడికి ఆ క్లాస్ క్యారెక్టర్ కనపడుతుంది. ఏంటంటే ఒక్కసారి ఆలోచించి, బిచ్చగాళ్ళు కూడా మనుషులే, మనకెలా చేతులు కాళ్ళు ఉన్నాయో వాళ్ళు కూడా మనుషులే. ఇప్పుడు మనకు సినిమా హీరోలను చూసి మనం, ఇప్పుడు ఒక సినిమా హీరో ముందో, పొలిటీషియన్ ముందో, ఒక క్రికెటర్ ముందో మనం బిచ్చగాళ్ళమే. వాళ్ళు అడుక్కుంటారు ఒక స్టేజ్కి వచ్చేసరికి. ఇప్పుడు ఒకటికి ఒక సినిమా ఛాన్స్ కావాలంటే హీరోలో, డైరెక్టర్లో ఎవరో ఒకరి దగ్గర అడుక్కోవాల్సిందే. నిర్మాత అయినా హీరో దగ్గర స్టేజ్ ఆఫ్ అంటే అడుక్కునే స్టేజ్ ఆఫ్ ఇది మారుతుంది అనమాట. అది ఆ మెసేజ్ చాలా క్లియర్గా చెప్పారు. ఇక్కడ రష్మిక గారికి ఒక సీన్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరూ అడుక్కునే వాళ్ళే అని చెప్తారు. ఏ రకం అందరూ అడుక్కునే వాళ్ళే అని చెప్తారు అనమాట. అది వాళ్ళ స్టేజ్లో అడుక్కుంటారు అది. సో ఆ కాన్సెప్ట్ని చాలా బాగా బిల్డ్ చేసుకుంటా ఒక మంచి చెప్తే, అంటే ఒక ప్రాపర్ తెలుగు సినిమా ఇది.